ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. కీర్తనలు 4వ కీర్తన 8వ చరణం. దావీదు భక్తుడు ఎన్నో మారులు ఒంటరితనములో ఉండి, దేవుడు నాకు తోడున్నారు, ఈ ఒంటరితనములో ఆయన నన్ను ఆదరించేవారు, నాకు ఆయనే ఆధారమని పలు పర్యాయాలు చెప్పడం మనము చూస్తున్నాం. ఇక్కడ కూడా చూస్తే, నేను ఒంటరిగా ఉన్నా నీవే నన్ను సురక్షితంగా ఉంచే దేవుడవయ్యా. ఈ లోకంలో ఏ మనిషి కూడా నాకు తోడు లేని సందర్భంలో ఆయన నాకు తోడున్నాడని ఎన్నో మారులు చెప్పడం మనము ఈ భాగంలో చూస్తున్నాం. మన దైనందిన జీవితాల్లో కూడా మనము ఒంటరి వాళ్ళుగా ఉంటున్నాం. అందరూ ఉన్నప్పటికీ కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ బాధపడుతున్న వారు ఎంతో మంది నేటి సమాజంలో కనబడుతున్నారు. కానీ మన పక్షముగా మన దేవుడుండి ఆయన మనలను సురక్షితముగా నడిపించే దేవుడు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు సురక్షితముగా నడిపించి ఆయన మిమ్మును వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు. ఎంతో మంది మా ప్రియులు ఒంటరితనముతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఒంటరితనములో వారికి మీరు తోడుగా ఉండండి. వారి పక్షముగా మీరుండి ధైర్యమును కలుగచేయండి. వారిని మీరు ప్రతి పరిస్థితుల్లో క్షేమకరంగాను సురక్షితముగాను మీరు నడిపించండి. ఈ దినమంతా నీ సన్నిధి, మీ ప్రసన్నత మీరు మాకు కలుగచేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.